గతంలోనూ అనేక ప్రోగ్రాంల ద్వారా ఫోర్స్ ఐస్ టీవీ ప్రత్యేకంగా ఉభయ రాష్ట్రాలకు సంబంధించింది వార్తలు విశ్లేషించడానికి, వార్తలకు సంబంధించిన విషయాలు తెలపడానికి ప్రయత్నం చేసింది. ఇదే నేపథ్యంలో ఈరోజు నుండి సగర్వంగా గ్రౌండ్ రిపోర్ట్ కార్యక్రమానికి మొదలు పెడుతున్నాం. ఈ గ్రౌండ్ రిపోర్ట్ కార్యక్రమంలో మన ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన రిపోర్టర్లు ఫస్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుండి సూర్య మనకు అందుబాటులో లైన్లో ఉన్నారు. సూర్య, వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సూర్య. అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించిన స్టాఫ్ రిపోర్టర్ ప్రసన్న కూడా ఈరోజు మనతోటి లైవ్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మొదలుగా ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ కార్యక్రమంలో మొదటిసారిగా మనం ప్రవేశపెడుతున్న, ఎంతో ఆశగా చూస్తున్న దేశ ప్రజలకు సంబంధించిన బడ్జెట్ను కొన్ని 2-3 రోజుల క్రితం ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. 50 లక్షల కోట్ల రూపాయలకు పైబడే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెట్టారో ఆ పెట్టడంలో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయించడంలో ఎలాంటి పాత్ర పోషించారు, ఆంధ్రప్రదేశ్కు ఎలా బడ్జెట్ కేటాయించారు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్పై ఎంతవరకు వాళ్ళు దానికి సమీక్షించి దాని మీద బడ్జెట్ను కేటాయించారో ఆ విషయాలపై మాట్లాడడానికి సూర్యతో మొదలు పెడదాం. సూర్య, ఈరోజు విశాఖ హక్కు ఆంధ్ర ప్రజల విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ హక్కు అని ఏదైతే కార్యక్రమాన్ని 1971లో ఇందిరాగాంధీ సమక్షంలో 10,000 కోట్ల రూపాయలతో ప్రారంభమైన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఈరోజు 1,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అగాలే ప్రాఫిట్ చూపెట్టిన తర్వాత ఈరోజు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మూతపడడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మరొకసారి దాన్ని జీవం పోస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానిని బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. వాస్తవానికి విశాఖ స్టీల్కు సంబంధించిన బడ్జెట్ కేటాయించడంలో ఎంతవరకు సఫలమైంది, ఇంతకుముందు గతంలో విఫలమైన కారణాలేంటి, దీని మీద విశ్లేషించండి. సార్, ఒకటి ఏదైతే 2025 కేంద్ర బడ్జెట్ అనేది కేంద్రం అనేది ప్రవేశపెట్టిందో అందులో తీసుకుంటే ఏపీకి వచ్చేసి కాస్త అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఇది ప్రజానుకూలమైన బడ్జెట్, ప్రగతిశీల బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, అభినందనలు తెలియజేసుకుంటున్నాను అని స్వాగతించారు. అయితే ఆయన మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్ల కాలంలో ఏదైతే ఆర్థిక వృద్ధికి 6 కీలకమైన రంగాలను బడ్జెట్ అనేది కేటాయించిందని చెబుతూ, అదే విధంగా ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఇది చాలా శుభ పరిణామం అని చెప్పారు. అదే విధంగా ముఖ్యంగా వచ్చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు ఇవ్వడం పట్ల కూడా ఆయన స్పందిస్తూ ఇది గొప్ప పరిణామంగా అభివర్ణిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ దార్శనికకు ఈ బడ్జెట్ ఒక ఉదాహరణ అంటూ ఇది జాతీయ శ్రేయస్సు దిశకు పరుగులు తీస్తోంది అన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విపక్షాలు కూడా అనేక విమర్శలు కూడా చేశాయి. ఇక్కడ చూసామంటే బడ్జెట్ లో బీహార్ కు ఫుల్, ఏపీకి నీళ్ళు అంటూ విమర్శలు కూడా చేయడం జరిగింది. వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సిపిఎం సిపిఐ కావచ్చు, ఇవన్నీ కూడా విమర్శిస్తున్నాయి. ఈ బడ్జెట్ లో ఏపీకి అసలు ఎటువంటిది కేటాయించలేదు, ఊసే లేదు. అసలు బీహార్ కి మాత్రం ప్యాకేజీలు చాలా ప్రకటించింది. ఎందుకంటే బీహార్ లో రాబో ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునేసి ప్రకటించింది అన్నట్టు విమర్శలు కూడా ఉన్నాయి. అందులో ఏపీకి కేటాయింపులు లేకపోయినా కేంద్రంపై టీడీపీ కావచ్చు, జనసేన నేతలు కావచ్చు కనీసం నోరెత్తి మాట్లాడడం లేదు అన్నట్టు కూడా ఆరోపించింది. దానికి కారణం ఏమంటే ఎన్డీఏ భాగస్వామిలో మన జనసేన, టీడీపీ ఇవన్నీ కలిసి ఉండడం. దాంట్లో సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు అసలు ఏమీ మాట్లాడట్లేదు. అసలు ముఖ్యంగా ఇవన్నీ జరుగుతున్నా సరే చంద్రబాబు నాయుడు చెప్పడం ఏమంటే ఇదొక సమగ్ర సమ్మిళిత బ్లూ ప్రింట్ గా బడ్జెట్ ను అభివర్ణించారు. అయితే ఇక్కడ తీసుకున్నామంటే మనకు ఏపీకి కాస్త అన్యాయం జరిగినా సరే ఏదైతే విశాఖ కావచ్చు, పోలవరం కావచ్చు, దీనికి కాస్త ఊపిరి పూసేలాగా ఇది ఉంది అనుకోవచ్చు. నిజానికి మనం చూసామంటే 1966 నవంబర్ 1వ తేదీన
ఈ విశాఖ ఉక్కు మన హక్కు అన్నట్టు ఒక ఉద్యమాన్ని కూడా కొంతమంది యువకులు విద్యార్థులు అనేది ప్రదర్శన చేయడం జరిగింది విశాఖపట్నంలో. అప్పుడు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం కాల్పులు జరిపించింది. అప్పుడు వచ్చేసి ఒక 6 మంది మరణించడం జరిగింది. అంటే ఒక త్యాగాల పైన ప్రాణాలు అర్పించి సాధించిన ఒక ఉక్కు ఫ్యాక్టరీ అది విశాఖపట్నంలో. అటువంటిది ఈ రోజు వరకు కూడా తీసుకుంటే అప్పటి నుంచి 1966 నుంచి ఇప్పటి వరకు కూడా తీసుకుంటే దాదాపు 32 మంది చనిపోయారు. ఒకప్పుడు శతాబ్దం కిందట వచ్చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరిగింది. దాని తర్వాత 1971లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దాదాపుగా అంటే 2 దశాబ్దాల తర్వాత ఉద్యమం జరిగిన 2 దశాబ్దాల తర్వాత పూర్తి స్థాయిలో ఈ విశాఖ ఉక్కు అనేది పని ప్రారంభించింది. శంకుస్థాపన జరిగి దాదాపుగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఇప్పటికీ కూడా ఇది అటు ఇటు అనేది ఊగుతూ ఉంది. అందులో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కావచ్చు, ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ప్రైవేటీకరణ కోసం వచ్చేసి కూడా ఎట్నాల్ అనేది చేసింది. అంటే ఎవరికైనా ఆదాని కావచ్చు, అంబానీ కావచ్చు, ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు వస్తారో వాళ్ళకి అప్పచెప్పాలనేది కూడా వచ్చింది. ఒకప్పుడు దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా పోరాడిన వ్యక్తి. తర్వాత వచ్చేసి విపక్షాలు ఏదైతే ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయో వాళ్ళు కూడా అనేక ఉద్యమాలు చేశారు. దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదు, ప్రభుత్వమే నడిపించాలి అన్నట్టు. అంటే ఎన్ని రాజకీయాలు ఉన్నా సరే ఒకప్పుడు మనకు తీసుకుంటే అప్పట్లో ఉన్న ఆ ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి వచ్చేసి ఒక విషయం చెప్పారు, పోరాడితే ఆంధ్రులకు ఏ హక్కులు రావు అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అంటే అప్పటి నుంచి జరుగుతుంది దీనిపైన. ఈ రోజు తీసుకున్నామంటే ఈ పోలవరం కావచ్చు, అదే విధంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం వచ్చేసి దాదాపుగా కోట్లలో అన్నది ఇచ్చింది. మొత్తం 16,440 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ డబ్బుతో అన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని డెవలప్మెంట్ చేసే పరిస్థితి ఉంది. ఇంకో విమర్శ ఏమంటే గత ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉందో వైసీపీ ప్రభుత్వానికి కూడా కేంద్రం మీరు ఏదైనా డెవలప్మెంట్ చేస్తా అంటే రాష్ట్రాభివృద్ధి కోసం డెవలప్ చేస్తే మీకు కోట్లాది రూపాయలు నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఆ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఆ నిధుల్ని తెచ్చుకొని కూడా పక్కదారి పట్టించేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు తీసుకున్నామంటే పోలవరం ప్రాజెక్టుకు దాదాపుగా 5,936 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. పోలవరానికి సంబంధించి మరో అంశంపై మరోసారి మాట్లాడదాం. కాకపోతే ఇప్పుడు విశాఖకు సంబంధించిన స్టీల్ విషయంలోనే మనం ఇంకోసారి మీ దగ్గరికి మాట్లాడదాం. ఏంటంటే విశాఖకు స్టీల్కు సంబంధించింది ఎప్పుడైతే వామపక్షాల పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, దీని మీద తూతూ మంత్రంగానే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది, దీనికి సరైన చిత్తశుద్ధి లేదు, రేపో మాపో జిందాల్ ఇటు విశాఖ స్టీల్కు చేయూత ఇస్తూనే అలాగా ప్రైవేట్కు సంబంధించిన జిందాల్ ఫ్యాక్టరీకి కూడా అనుమతించింది. తద్వారా విశాఖ స్టీల్కు చెయ్యని అంటే ఎంత పెద్ద హస్తం ఇస్తున్నారు అంటే హ్యాండ్ ఇస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై వామపక్షాలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దీనిపై మీరు విశ్లేషించండి. సార్, ఇదైతే విపక్షాలు చేస్తున్నదైతే 100% అనేది నిజాలు అనేది కనిపిస్తోంది. ఎందుకంటే మనకు విశాఖ స్టీల్ ప్లాంట్ కి దాదాపు 3,295 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అయితే ఈ బడ్జెట్ తో డెవలప్మెంట్ అనేది సాధ్యం అవుతుందా అంటే సాధ్యం కాదని చెప్పచ్చు. ఎందుకంటే పూర్తిగా వచ్చేసి దీన్ని పూర్తిగా నాశనం చేశారు. అంటే ఒక బాగా జరుగుతున్న సంస్థని కూడా మరి ఎందుకు చేశారు ఏంటి అనేది అది లోతుగా విశ్లేషణ చేస్తే నిజాలు అనేది బయటకు వస్తాయి. అందుకు కేంద్ర ప్రభుత్వం ప్లానింగ్ అంతా ఏముందంటే ఎవరైతే బీజేపీ పార్టీకి లేకపోతే నరేంద్ర మోడీకి లేకపోతే బీజేపీలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి అనుగుణంగా ఎవరైతే ఉంటారో పారిశ్రామికవేత్తలు వాళ్ళకి కట్టబెట్టాలన్నట్టుంది. అయితే పారిశ్రామికవేత్తలకి ఇది గనక ప్రైవేటీకరణ గనక చేస్తే వాళ్ళ చేతుల్లో గనక వెళ్ళిపోతే పూర్తిగా ఇదైతే రాష్ట్ర ప్రభుత్వానికి చేతుల్లో ఉండదు, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ప్లస్ వచ్చేసి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోయినాయంటే అటు ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే డెవలప్మెంట్ కావచ్చు ఏది జరగదు, కేవలం లాభాపేక్షతోనే వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది. ఆ కార్మికుల సంక్షేమం పట్టదు, డెవలప్మెంట్ పట్టదు. కాబట్టి విపక్షాలు అయితే దీనిపైన ఆందోళన చేసే పరిస్థితి కూడా ఆ ఆలోచనలో ఉన్నారు. అయితే ఇదంతా పూర్తిగా తెలిసిన ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉందో చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ పవన్ కళ్యాణ్ నాకు బాగా పరిచయాలు ఉన్నాయి, నరేంద్ర మోడీతో కేంద్ర ప్రభుత్వం పరిచయాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమం గురించి ఎందుకు ఆయన ఆలోచన చేయడం లేదు?
ఆలోచన చేయాలి కదా, అతనికి ప్రజలు కదా ముఖ్యము. ఇంకొక విషయం ఏంటంటే గెలిపించిన ప్రజలు కదా అనేది ప్రజలైతే కోరుకుంటున్నారు. అదే విధంగా విపక్షాలు కూడా భవిష్యత్తులో దీనిపైన ఆందోళన చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. యా సూర్య, ఇదే విషయంపై ఇంకొక విషయం ఏంటంటే దాంట్లో విశాఖకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ పై అప్పుల భారం ఎంత ఉంది. వీళ్ళు బడ్జెట్ ఏదైతే కేటాయించారో అది తూతు మంత్రంగానే వచ్చారు. ఆ అప్పులు ఏదైతే ఉన్నదో అప్పులు తీర్చుకోలేకనే ఇప్పుడు ఈ రోజు మూతపడే పరిస్థితిలో ఉన్నది. దీని విషయంపై మీరేమంటారండి? సార్, ఏదైతే మనకు నడిపించలేని పరిస్థితి, అంటే నడిపించడానికి సరైన ప్లానింగ్ చేయలేదు. ముఖ్యంగా వచ్చేసి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళే వేతనాలు అధికంగా కావాలంటూ డిమాండ్ చేయట్లేదు. ఏదైతే వాళ్ళ ఖర్చులకు అనుగుణంగా ఏదైతే న్యాయపరంగా లేకపోతే లేబర్ పరిధిలో ఏదైతే ఉంటుందో హక్కులు అది జీతభత్యాలే ఇస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇదే రాష్ట్రంలోనే ఇతర ఫ్యాక్టరీలకి తీసుకుంటే పారిశ్రామిక జీతాలు గిరకి తీసుకుంటే ఇక్కడ తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. అటువంటిది ఒక్కసారిగా కొన్ని వేలాది మంది కార్మికుల్ని ఉద్యోగస్తుల్ని రోడ్డు మీద పడేసిన పరిస్థితి ఏమంటే దీనికి కారణం వచ్చేసి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం. దాంతో ఏమైపోయిందంటే దశల వారీగా ఇది దాని ప్రొడక్టివిటీ పెంచుకొనేసి ఆ లాభాన్ని తెచ్చుకొనేసి ఒక నిధులు అనేది చేకూర్చాల్సుకున్న పరిస్థితిలోకి పోకుండా వీళ్ళు వచ్చేసి అప్పుల పైన అప్పులు చేస్తూ లోతుగా కూరుకుపోయింది. వేల కోట్ల అప్పులు ఉన్నాయి. దాని నుంచి బయటపడే మార్గానికి ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం వచ్చేసి నిధులు తీసుకుని వచ్చేసి ఆల్టర్నేట్ ఎక్కడైనా ఖర్చులు తగ్గించి లేకపోతే ఎక్కడ నుంచి తీసుకుని వచ్చేసి పెట్టి దీని జీవం పోయొచ్చు. కానీ అలా కాకుండా సింపుల్ గా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తే తమకు లాభాలు వస్తాయి, ఇంకా వీలైతే ప్రైవేటీకరణ చేసేస్తే అక్కడ నుంచి కమిషన్లు వస్తాయి అన్నట్టయితే ఆలోచనలు అయితే ఉన్నట్టయితే మనకు తెలుస్తోంది. అందులో వాళ్ళు రాజకీయ నేతలు ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారో వాళ్ళు బాగుపడే ఉద్దేశంతోనే దీన్ని ఒక బలి చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ రోజు 3,295 కోట్లు అనేది పెద్ద విషయం అయితే ఏం కాదు. ఇది పెద్దగా కేటాయించింది విషయం అయితే కాదు. దానివల్ల ఏదో జరిగిపోయేది అయితే ఏమి లేదు. దీనిపైన మాట్లాడాల్సిన ఏదైతే అధికార పక్షం ఏదైతే ఉందో టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏదైతే ఉందో మాట్లాడడం లేదు. ఇది తీవ్ర అన్యాయం చెప్పొచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి.